ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనము మన పతంజలి యోగ సూత్రాల్లో ఇంకా కొన్ని సూత్రాలకి అర్థం చూసుకుంటూ సమన్వయం చేసుకుంటూ వెళ్తాము. పోయిన వారము ఏ విధంగా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, మనకు విదేహులు ఉంటారు, ప్రకృతి లయలు ఉంటారు. విదేహులంటే త్రిగుణాల్లో తిరుగుతూ ఉన్నవాళ్ళు ఆ త్రిగుణాలలో కలిసిపోతారు. అసలు వీళ్ళు ప్రకృతి లయలు ప్రకృతిలోనే కలిసిపోతారు. వాళ్ళెంత తాపత్రయపడ్డా మళ్ళీ వాళ్ళకి భవ ప్రత్యయాలుంటాయి, కారణాలుంటాయి. మనసు ఉంటుంది, మనసు వెనకాల కారణము ఉంటుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటో రెండో ఉంటే మళ్ళీ పుడుతుంటారు అని చెప్తూ ఆయన ఇందులో నుంచి బయటకు ఎట్లా పడ్డాం అంటే శ్రద్ధ ఉండాలి, ఉత్సాహంతో ముందుకెళ్ళాలి, చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఆ ప్రజ్ఞ సాధించాలి. దానివల్ల దాన్ని కూడా దాటి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అక్కడ ఆపాము. అక్కడి నుంచి మనం 21వ సూత్రం దగ్గర నుంచి ముందుకు వెళ్దాం. తీవ్ర సంవేగానాం ఆసన్నః. ఇప్పుడు ఇంతవరకు పైన కొంత చెప్పిన దాన్ని తీవ్రంగా చేస్తారా, ఎక్కువ ఇంటెన్సిటీ తోటి, లేదా వేగంగా చేస్తారా స్పీడ్ తోటి, మీ స్పీడ్ మీ ఇంటెన్సిటీని బట్టి ఆ యోగ ఆసనము ఆసన్నం అవుతుంది, మీకు సిద్ధిస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు చేయాలి, ఇంకా ఎన్నాళ్ళు చేయాలంటే ఎన్నాళ్ళని కాదు, అది అయిపోయేదాకా చెయ్యాలి. ఎంత తీవ్రంగా చేయాలంటే నీ మీద ఆధారపడి ఉంటుంది, ఎంత వేగంగా చేయాలంటే అది కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. నా మీద ఆధారపడి ఉంటుందంటే ఏంటంటే 3 రకాలు. ఒకటి గుణాలు, ఏ గుణం ఏ లక్షణంతో ఉన్న వాళ్ళు ఏ సమయంలో కూర్చొని చేశారు దాన్ని బట్టి ఉంటుంది. ఇంత తీవ్రంగా ఇంత వేగంగా ప్రాబబ్లీ పొద్దున తెల్లవారుజామున టైంలో ఎవరు లేనప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు చేయొచ్చేమో. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అంత తీవ్రంగా అంత వేగంగా చేయొచ్చు, చేయలేకపోవచ్చు. రాత్రిపూట ఇంకా కొంచెం మందగించవచ్చు, చెప్పలేం మనము. ఆ తీవ్రత, ఆ వేగము, ఆ మనము ఏ స్థితిలో ఉన్నాము ఆ సమయంలో, మనం ఏ గుణంతో ఉన్నాము దాన్ని బట్టి ఉంటుంది. అట్లనే ఏ అవస్థలో ఉన్నాము, కొంచెం ఎక్కువ అలర్ట్గా ఉన్నామా జాగృత స్థితిలో, లేకపోతే ఏదో స్వప్నము సుషుప్తి స్థితిలో కొంచెం డల్ స్థితులలో ఉన్నామా దాన్ని బట్టి ఉంటుంది. ఏ కాలము, 3 కాలాలు, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏ కాలంలో చేస్తున్నావు, ఏ గుణంతో ఉండి చేస్తున్నావు, ఏ అవస్థలో చేస్తున్నావు దాన్ని బట్టి నువ్వు ఎంత తీవ్రంగా ఎంత వేగంగా చేస్తున్నావు అని ఉంటుంది. కాబట్టి సమయము, ప్లేస్ చూస్ చేసుకోవడం అంత ముఖ్యం. ఏ సమయంలో చేస్తున్నావు, ఎటువంటి ప్లేస్ లో చేస్తున్నావు దాన్ని బట్టి తీవ్రంగా వేగంగా చేయడమా తగ్గడమా ఉంటుంది. కాబట్టి అవి కూడా చూసుకోవాలి. వీటన్నిటిని బట్టి నువ్వు ఆ సమాధి స్థితిని ఆసన్నం చేసుకున్నావా అని ఉంటుంది. కాబట్టి తీవ్ర సంవేగానాం ఆసన్నః. తర్వాత సూత్రము మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతః అపి విశేషః. మృదువుగా చేస్తున్నావా, కొంచెం మందకొడిగా స్లోగా చేస్తున్నావా, మధ్య రకంగా చేస్తున్నావా, చాలా సివియర్గా చేస్తున్నావా, దాన్ని బట్టి కూడా నువ్వు ఎంత తొందరగా లేదా ఎంత వేగంగా లేదా ఎంత తీవ్రంగా చేస్తున్నావన్నది ఆధారపడి ఉంటుంది. నువ్వు తీవ్రంగా చేసినా వేగంగా చేసినా, మృదువుగా చేస్తే సాఫ్ట్గా, లేదా మధ్యమంగా చేస్తే యావరేజ్గా, లేదా అధిమాత్రంగా కొంచెం సివియర్గా, దాన్ని బట్టి కూడా ఉంటాయి. ధ్యానం యోగాన్ని కూడా యోగ సాధకులు కొంచెం సివియర్గా చేసేవాళ్ళు ఉంటారు. కొంచెం సేపు చూసినా కూడా, కొంచెం సేపు చేసినా కూడా వాళ్ళు చాలా ఎక్కువగా చేసేవాళ్ళు ఉంటారు. చాలా సేపు చేసినా కూడా నెమ్మదిగా చేసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళ గుణాలు, వాళ్ళ
ధ్యాన చేయడానికి వాళ్ళు ఎంచుకున్న ప్రదేశాలు, ఏ సమయంలో చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాటి పాత్రనవి పోషిస్తాయి. అది పని చేస్తుందా, చేయట్లేదా, ఎంత తొందరగా రిజల్ట్స్ ఇస్తుంది అని. మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతః అపి విశేషః. అది చూసుకొని చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఏదో ఒకటి చేస్తే పనికిరాదు. ఒక నిజంగా కూడా సీరియస్ గా ఒకటి సాధిద్దామని పెట్టుకున్నప్పుడు జీవితంలో ఎంతసేపు చేస్తాను, ఎన్ని రోజులు చేస్తాను, ఎంత సీరియస్ గా చేస్తాను, ఎంత తక్కువ డిస్ట్రాక్షన్స్ తోటి చేస్తాను, ఈ 4 ఉండాలి. నేను ఎంసెట్ రాస్తాను లేదా ఎంక్యాట్ రాస్తాను, అందులో నాకు ఇన్ని మార్కులు రావాలి, ఈ స్కోర్ రావాలి. దానికోసం నేను 1 ఇయర్ కోచింగ్కి వెళ్తాను, 3 నెలలు వెళ్తాను, 15 రోజులు వెళ్తాను, ప్రతిరోజు 8 గంటలు దాని మీద సాధన చేస్తాను, 16 గంటలు చేస్తాను, 18 గంటలు చేస్తాను అని ఏదైనా ఒకటి అనుకోవాలి. ఆ తీవ్రత, వేగం, ఎంత వేగంగా చేస్తావు, 3 నెలల్లో చేస్తావా మొత్తం కోచింగ్, మొత్తం ట్రైనింగ్ అంతా 3 నెలలు చేస్తావా, 6 నెలలు చేస్తావా, 1 ఇయర్ లాంగర్ టర్మ్ చేస్తావా, అది వేగం నీ మీద ఆధారపడి ఉంటుంది. తీవ్రంగా రోజుకి 8 గంటలు చేస్తావా, 12 చేస్తావా, అది కూడా నెమ్మదిగా చదువుతావా, కొంచెం సివియర్గా చాలా ఇంటెన్సిటీతో చదువుతావా, అవన్నీ మామూలు జీవితానికి కూడా దాన్ని బట్టి ఆ లాభం విశేషంగానో అల్పంగానో ఉంటుంది. మృదువుగన, మధ్యంగన, అధిమాత్రత్వంగన అని అవన్నీ మామూలు జీవితానికి అనుకుంటే ధ్యానంలో కూడా అంతే. నీకెంత తొందరగా సమాధి స్థితి, ఆ సిద్ధి లభిస్తుంది అన్నది. లేదా భక్తిలో అయినా సరే నువ్వు అనుకున్న ఆ మోక్షము తొందరగా వస్తుందా, లేటుగా వస్తుందా అంటే నువ్వు తీవ్రంగా చేస్తున్నావా, వేగంగా చేస్తున్నావా, నెమ్మదిగా చేస్తున్నావా, మృదువుగా చేస్తున్నావా, దాన్ని బట్టి ఉంటుంది. అట్లానే జ్ఞానం సాధించుకోవడం కూడా నువ్వు అంత తీవ్రంగా, అంత ఆర్తితోటి ప్రయత్నం చేస్తున్నావా, అంత వేగంగా చదువుకుంటున్నావా, అంత ఎక్కువ సమయం కేటాయిస్తున్నావా, అంత ఎక్కువ ఇంటెన్సిటీ తోటి చదువుకుంటున్నావా జ్ఞానం, దాన్ని బట్టి ఈ జ్ఞానం ఎంత తొందరగా వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుందా, తొందరగా వస్తుందా, ఆ రెండు నీ మీద ఆధారపడి ఉంటాయి. పైగా ఏ సమయంలో చదువుతున్నావు, ఏ గుణంతో ఉన్నప్పుడు చదువుతున్నావు, ఎటువంటి ఎన్వైరన్మెంట్ లో కూర్చొని చదువుకుంటున్నావు, ఎవరితో కలిసి చదువుకుంటున్నావు, 36 ఉంటాయి అందులో. 36 కాకపోయినా ఆయన ఇక్కడ 3 చెప్పారు, ఇక్కడ 2 చెప్పారు, ఇక్కడ 3 చెప్పారు. వీటితో పాటు మనం ఇంకా కొన్ని 3 కలుపుకున్నాము. ఏ కాలంలో, ఏ గుణాలతో, ఏ అవస్థలో చదువుకుంటున్నాము, లేదా ధ్యానం చేస్తున్నాము, లేదా ఒక పని కోసం ఫోకస్ చేస్తున్నాము, చూసుకొని చేయవలసి ఉంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఉండవలసింది ఈ తీవ్రంగా, వేగంగా, మృదువుగా, మధ్యమంగా, అధిమాత్రంగా కాక ముఖ్యంగా ఉండాల్సింది మన ధ్యాన యోగానికి, భక్తి యోగానికి, జ్ఞాన యోగానికి, మూడిట్లలో ఏదైనా సరే ఈశ్వర ప్రణిధానం ఉండాలి. కాబట్టి మన 23వ సూత్రం ఈశ్వర ప్రణిధానాత్వా. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుడు, ఆ ఐశ్వర్యము సమిష్టి ఐశ్వర్యం, సమిష్టి జ్ఞానం. ఈ జ్ఞానము, ఐశ్వర్యము ఆ ఈశ్వర లక్షణాలు. ఆయన మన పతంజలి 23, 24, 25 సూత్రాల్లో ఈశ్వరుడు అంటే ఏంటి అని డిఫైన్ చేస్తున్నారు. ఈశ్వరుడు అన్న ఒక విషయం మీద నువ్వు మొత్తం నీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం పోయిన వారం చెప్పుకున్నట్టు విషయం చాలా గొప్పదై ఉండాలి. విషయం తక్కువ రకందైతే దానికన్నా పైన ఇంకోటి ఉంటే ఇది కొంచెం తక్కువ రకమే కదా. తక్కువ రకం అనగానే వెంటనే నీచమైందని, క్షుద్రమైందని చెప్పుకోవడానికి లేదు. ఒకటి ఉన్నది, దానికన్నా పైన ఇంకోటి ఉంది అంటే దానికన్నా ఇది తక్కువ రకం కదా. అట్లా కాకుండా ఇంకా దానిపైన ఏమీ లేదు అన్నది ఏదైనా ఒకటి చూసుకొని దాని మీద తీవ్రమైన వాంఛతోటి మనము ధ్యానం చేస్తే అది అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వస్తువు కావాలి. ఆ వస్తువు ఈశ్వరుడు. జ్ఞాన ఐశ్వర్యాలు 2 సంపూర్ణంగా ఉన్న ఆ పదార్థం మీద
ఆ ఈశ్వర చైతన్యం, ఆ పరమాత్మ మీద మనసు పెట్టు అని మన పతంజలి చెప్తున్నారు. ఈ విధంగా అదే నిధానము, అదే నాకు కావలసింది, అదే నా నిధి, నా పెన్నిధి, నిధి పెన్నిధి నిధానం ఏదనుకున్నా సరే దీని మీద మనసు పెట్టి ప్రయత్నం చేయాలి. అప్పుడేమవుతుంది అంటే మనం సాధించేది అంత గొప్పగా ఉంటుంది. ఈ ఈశ్వర పదార్థం మీద నా ధ్యాస పెట్టి అదే నా ధ్యేయంగా నేను ఈ ధ్యాన యోగ సాధన గాని, భక్తి యోగ సాధన గాని, జ్ఞానయోగ సాధన గాని చేశానంటే అప్పుడు ఈ విషయము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు, ఇంతకుముందు ఇంకొక ముఖ్యమైన సూత్రం చెప్పుకున్నాము. తత్పరం పురుషఖ్యాతేః గుణవైతృష్ణ్యం అని చెప్పుకున్నాము. ఆ పరం కావాలి మనకి. పరమ పురుషమన్న పేరున్న, గుణాలన్నిటికీ ఆవల ఉన్న ఒక వస్తువు కావాలి. అది ఏది ఉందో, ఆ పరమ పురుషం ఏదైతే ఉందో, అపరం, ఆ పరాకాష్ఠ ఏదుందో ఆ పరాకాష్ఠ స్థితి కావాలి. అన్నిటికన్నా అల్టిమేట్ అని అర్థం. ఆ అల్టిమేట్, ఈ 16వ సూత్రంలో చెప్పుకున్న అల్టిమేట్ ఏంటి అని ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆ అల్టిమేట్ పదార్థం ఈశ్వరం. కాబట్టి ఆ ఈశ్వరాన్ని, ఆ ఈశ్వరత్వాన్ని సాధించాలి అని ఆయన ఈ సూత్రం ఇచ్చారు మనకి. ఈశ్వర ప్రణిధానాత్వాత్, నువ్వు దేని మీద ధ్యానం చేస్తున్నావంటే ఈశ్వర పదార్థం మీద అని చెప్పారు. ఈ ఈశ్వర పదార్థానికి 2 విషయాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఐశ్వర్యము, జ్ఞానము అని. ఇక్కడ ఆ ఈశ్వర పదార్థానికి ఉన్న గొప్పతనం, దాని ఐశ్వర్యం ఏంటి అని ఇక్కడ 24వ సూత్రం చెప్పి ఆ ఈశ్వర పదార్థం యొక్క జ్ఞానం, ఆ శక్తి 25వ సూత్రంలో చెప్పారు. 24వ సూత్రం చూద్దాం. క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః. ఈశ్వరత్వం అంటే ఏంటి? క్లేశము, కర్మలు, విపాకాలు, ఆశయాలు, వీటన్నిటి గురించి ఆశ లేని ఒక పదార్థం ఈశ్వర పదార్థం. ఈ ఈశ్వర పదార్థానికి క్లేశాలొకటి, కర్మలొకటి, విపాకాలొకటి, ఆశయాలొకటి ఉండవు. ఇవి లేకపోవడమే అపరామృష్టం, తగలకుండా ఉంటాయి. ఇవేవి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న క్లేశ, కర్మ, విపాక, ఆశయాలు 4 అపరామృష్టం, ఆ ఈశ్వర పదార్థానికి తాకవు. అటువంటి పురుష విశేషం లేదా విశేష పురుషం లేదా పరమ పురుషం ఆ ఈశ్వరం. అటువంటి పరమ పురుషుణ్ణి, పరాత్పరుణ్ణి, ఈశ్వరుణ్ణి, పురుషోత్తముణ్ణి మనము ధ్యానించాలి. అప్పుడు ఇంకా దాన్ని మించింది ఏమీ లేదు. ఈ పరమ పురుషుడికి, పురుషోత్తముడికి ఉన్న లక్షణాలు జ్ఞానము, ఐశ్వర్యం. ఇటు జ్ఞానం గాని అటు ఐశ్వర్యం గాని ఇంకా దాని తర్వాత లేదు. కాబట్టి అది సాధిస్తే ఇంకా మళ్ళీ కొత్తగా మనం సాధించాల్సింది ఏమీ లేదు. కాబట్టి అటువంటి పురుష విశేషం, అటువంటి పురుషోత్తముడైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేసి సాధించాలి. ఈ పురుష విశేష ఈశ్వరుడికి అపరామృష్టం, తాకకుండా ఏవుంటాయో అవి ఈ 4. అవేంటో చూద్దాం. క్లేశములు అని ఉంటాయి మనకి. క్లేశాలు అంటే మనం కష్టాలు అనుకుంటాము. అవి మనకి ముఖ్యంగా మళ్ళీ మన పతంజలి తర్వాత నెక్స్ట్ పాదంలో ఆయన అంటే ఏంటని చెప్తారో అవి ఇక్కడ చూసుకుంటున్నాము. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలని ఒక 5 ఉంటాయి. అవిద్య అంటే ఏదో మర్చిపోవడం అవిద్య. విద్యలో నుంచి జారిపోతే అవిద్య. జారిపోయిన తర్వాత ఈ శరీరంలోకి వచ్చి, జడంలోకి వచ్చి, ఈ జడమే నేను అనుకున్నాను, ఇది నేను అయిపోయాను,
ఈ జడం మీనా అన్న శరీరంలోకి వచ్చి మీనా అన్న శరీరం నేను అస్మి అయి ఉన్నాను అని ఫిక్స్ అయ్యాను. అస్మిత ఇదే నేను అనుకున్నాను. అహం అస్మి పోయి అహం మీనా అస్మి అయింది. ఇప్పుడు అది నా అవిద్య. ఎంత ఉపనిషత్తులు అహం బ్రహ్మాస్మి అని చెప్పినా కూడా నీ పేరేంటంటే అహం మీనా అస్మి అనే చెప్తాను. అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి రాదు. ఎందుకంటే అంత విద్య లేదు, అంత జ్ఞానం లేదు. అటువంటి అవిద్యలో అటువంటి అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నువ్వెవరు అంటే అహం మీనా అస్మి అంట. ఆ అహం మీనా అస్మిలో ఆ అస్మితలో ఉన్నాను ఇప్పుడు. అది నా రెండో క్లేశం, కష్టం. మూడోది రాగం. ఇప్పుడు అహం మీనా అయిపోయిన తర్వాత అహం మీనా అస్మి అని ఉన్న తర్వాత దానికి ఇది నాకు ఇష్టమో రాగం, ఇది నాకు ఇష్టం లేదు ద్వేషం అని తయారవుతాయి కదా. ఇంకా ఈ రాగాల వల్ల ద్వేషాల వల్ల నాకు రావడమో రాకపోవడమో ఏంటో జరుగుతుంటాయి, కోపాలు ద్వేషాలు అట్లాంటివన్నీ. అవన్నిట్లలో నేను బాగా కూరుకొని పోయాను. అభినివేశం. ఆయనకి చక్కటి పాండిత్యం ఉందండి. ఆ కళలో చక్కటి అభినివేశం ఉంది అంటే బాగా అందులో ఉంచుకున్నాడు, స్థిరపడ్డాడు అని అర్థం. నేను అహం మీనా అస్మి అనుకొని అందులో బాగా అభినివేశాన్ని సాధించాను. ఏదో ఒక గొప్ప కళలో, ఏదో పాండిత్యంలో, ఏదో నాట్యంలో, ఎందులోనో ఒక దాంట్లో అభినివేశం ఉంటే బాగానే ఉంటుంది. నా అభినివేశం అంతా ఏంటి? అహం మీనా అస్మిలో ఉంది ఇప్పుడు. అవి నా కష్టాలు. ఇటువంటి కష్టాలు ఈ ఈశ్వరుడికి లేవు. ఈ పురుష విశేషానికి ఇటువంటివి లేవు. కృష్ణుడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా, అమ్మవారుగా వచ్చినా, లక్ష్మీదేవి వచ్చినా, ఏ రకంగా వచ్చినా, సీతమ్మగా వచ్చినా, ఎవరైనా సరే ఇది నేను, ఇంతవరకే నేను అని అనుకుని అస్మిత అన్నది లేదు. ఇది నేను అనుకునే అవిద్య లేదు, ఇంతవరకే నేను అనుకునే అస్మిత లేదు. ఆ శరీరానికి దాంతో పాటు వచ్చే రాగాలు ద్వేషాలు లేవు. ఇంకింతే, ఇది ఫైనల్ అని అదే మొత్తం నేను ఇంతే అనుకొని అందులో ఊంచుకొని రాముడంటే ఇంతే అని అనుకునేది లేదు. అటువంటివి ఆ ఈశ్వరుడికి ఈ 5 రకాల క్లేశాలు లేవు, తాకవు. అది ఒకటి, అది ఈ క్లేశ. తర్వాత కర్మ. ముఖ్యంగా కర్మలు మనకి 2 ఉంటాయి. ఒకటి మంచి కర్మ, ఒకటి చెడు కర్మ. పుణ్యకర్మ, పాపకర్మ. 2 రకాల కర్మలు ఉంటాయి. పుణ్యకర్మలో పాపకర్మలో ఉంటాయి. ఈ కర్మలు అసలు ఫస్ట్ ఆయనకి కర్మలే అంటుకోవు. ఆయన పని చేసినా కూడా నలిప్యతే అని చెప్పాడు భగవద్గీతలో. తాకవు. అందుకే ఆయన అపరామృష్టం. అసలు కర్మే తాకదంటే ఆ కర్మ పుణ్యకర్మ అయినా తాకదు ఆయన్ని, పాపకర్మ అయినా తాకదు. కర్మలు 2 రకాలు ఉంటాయి కదా, పుణ్యకర్మ పాపకర్మ. ఆ 2 కర్మలు అసలు కర్మ అన్నది ఆయనకి తాకవు కాబట్టి అపరామృష్టం. ఈ కర్మలుంటే ఆ పుణ్యమో పాపమో పాకాన పడాల్సి ఉంటుంది. పాకాన పడితే పండుతుంది. కర్మ పరిపాకం అని వింటాం మనం. కర్మ పరిపాకమైతే విపాకం, పరిపక్వత చెంది పండాలి. పరిపక్వత చెందడం అంటే పండడం, లేదా విపాకం అవ్వడం. పరిపాకం, విపాకం, పరిపక్వం ఇవన్నీ అంటే పండడం అని అర్థం. ఆ కర్మ అసలు ఉంటే అది తాకితే అది పండి ఆ ఫలము తాకుతుంది. ఇప్పుడు ఆయనకి ఆ కర్మే తాకదు, కర్మనే వదిలిపెట్టాడు ఆయన. ఒకవేళ ఆయన కర్మ చేసినా అవి అన్ని అకర్మలు, ఆయనను తాకవు. కాబట్టి ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలు కూడా ఆయనను తాకవు. కాబట్టి విపాకాలు కూడా ఆయన్ని అపరామృష్టమే. ఆ విపాకాలు తాకవు. తర్వాత ఆశయాలు. ఇప్పుడు ఆశయము అంటే ఒక పెద్ద స్టోరేజ్, జలాశయము అంటాం కదా, వాటర్ స్టోరేజ్ ఏరియా. అట్లాంటి జలాశయం ఏదైనా సరే, చెరువో ఏదైనా సరే, సముద్రమో ఏదైనా జలాశయం కదా, అంటే బాగా ఎక్కువగా స్టోర్ చేసేది. అటువంటి ప్లేస్ ని ఆశయం అంటాం కదా. ఈ కర్మలున్నాయి. కర్మల వల్ల ఆ కర్మలు మళ్ళీ 2 రకాలు, పుణ్యకర్మలో పాపకర్మలో. ఈ పుణ్యకర్మలకో పాపకర్మలకో మళ్ళీ అవి పండాలి, విపాకం చెందాలి. ఆ కర్మలు పుణ్యం పాపం, పుణ్యమో పాపమో పాకాన పడితే వాటి వల్ల నాకు పుణ్యమో పాపమో వస్తుంది. అవన్నీ
ఒక స్టోర్ హౌస్ లాగా ఉంటాయి. ఉండి ఆ ఉన్న పాపమో పుణ్యమో దానివల్ల వచ్చింది వాటిని నేను అనుభవించవలసి ఉంటుంది. అనుభవించకపోయినా అవి ఉంటాయి నాతో పాటు. నాకు కర్మలు ఉంటాయి. ఆ పండిన కర్మల వల్ల వచ్చే ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలన్నీ నేను అనుభవించినవి కొన్ని ఉంటాయి. అనుభవించకుండా ఉన్నవి ఇంకా చాలా ఉంటాయి. అవి పెద్ద ఆశయంలాగా, ఒక జలాశయంలాగా ఈ కర్మ ఫలాల ఆశయం అంతా ఉంటుంది. పాపాలు పుణ్యాలు మూటలు మూటలు ఉంటాయి నాకు. కానీ ఆయనకు అవి లేవు. అవి ఆయనని తాకవు. ఈ 4 ఆయనని తాకవు. కాబట్టి అటువంటి పురుష విశేషమైన ఆయన ఈశ్వరుడు. అటువంటి పదార్థం మీద మనసు పెట్టాలి మనం. ఇవేవి క్లేశాలు గాని, ఏదో క్లేశం అంటే ఏంటి, పుట్టానిది నేను, దానివల్ల నాకు కోరికలు కోపాలు ఇట్లాంటివి ఆయనకు తాకవు. కాబట్టి ఆయన పని చేసినా కోపంతో చేయడు, ద్వేషంతో చేయడు. కాబట్టి వాటికి మంచి లేదు, చెడు లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. మంచి చెడు కర్మలు, పుణ్యము పాపము విపాకాలు ఫలాలు, అవన్నీ స్టోరేజ్ అవ్వడము వాసనలు, నా సంస్కారాలు. ఆ సంస్కారాలు ఆయనకి లేవు. వాటి వెనక ఉన్న కర్మ ఫలాలు పాపాలు పుణ్యాలు లేవు. పాపాలు పుణ్యాలు రావడానికి కావలసిన మంచి చెడు లేదు. ఆ మంచో చెడో చేయడానికి కావలసిన రాగాలు ద్వేషాలు లేవు. ఇది ఆయన ఐశ్వర్యం. ఆయన ఐశ్వర్యము ఇది. ఇటువంటివన్నీ ఉండి ఆయనని పతనానికి జడంలోకి తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టే అవసరం లేవు. ఆయన అటువంటి స్థితికి రాడు. మనం అటువంటి స్థితికి వెళ్ళాలి. కాబట్టి ఆయనని మనం ధ్యేయ వస్తువుగా పెట్టుకోవాలి. ఈశ్వరుణ్ణి నువ్వు పెట్టుకొని ధ్యానం చెయ్యంటే ఆ ఈశ్వరుడి లక్షణాలు తెలవాలి. అర్థం తెలిస్తే ఆ ఈశ్వరుడి మీద మనసు పెట్టుకుంటాము. ఆయనకి 3 కళ్ళున్నాయి, 4 చేతులున్నాయి, పంచ కట్టుకున్నాడు, చీర కట్టుకున్నాడు, కొప్పు వేసుకున్నాడు, పూలు పెట్టుకున్నాడు అంటే వీటి మీద మనం ధ్యానం చేస్తే ఆ మూర్తులు అవుతాము. ఆ రూపాలు కాదు, ఆ నామాలు కాదు. ఈ రూపాలు ఆ నామాలు ఏమి చెప్తున్నాయో అర్థం, ఆ అర్థం మీద ధ్యానం చేస్తే ఆ అర్థం మనం అవుతాము. అర్థం గురించి పక్కన పెట్టి రూపాలు నామాలు చూస్తే రూపాలు నామాలు అవుతాము. అయితే రూపాలకి నామాలకి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటుంది. వాటికన్నా పైన ఉంటాయి. అసలు ఒరిజినల్ అర్థం, మెయిన్ సోర్స్ రిజర్వాయర్ కావాలి మనకి. కాబట్టి అది ఈశ్వర పదార్థం. క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః. తర్వాత 25వ సూత్రం, తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. ఇది ఏవి తాకకుండా ఉంటాయి. అన్ని ఆయనవై ఉన్నా ఏవి ఆయనను తాకవు. అది ఆయన ఈశ్వరత్వం, ఆయన ఐశ్వర్యం. ఇప్పుడు ఆయన జ్ఞానం, సర్వజ్ఞ బీజం, సర్వము గురించిన జ్ఞానము, ఆ మొత్తము బీజంతో సహా మొత్తం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో ఆ బీజం ఆయన అయి ఉన్నాడు మొత్తం. కాబట్టి ఆయన తత్ర నిరతిశయ, ఆయన్ని అతిశయించిపోయేది లేదు, ఆయనని దాటిన జ్ఞానం లేదు. ధ్యానానికి ఆయన హద్దు, ధ్యానానికి పరాకాష్ట, ధ్యానానికి ఆయన సేవధి. ఇంకా దాన్ని దాటిన తర్వాత ఇంకేమి లేదు జ్ఞానం. నిరతిశయం ఆయన. అతిశయించడం అంటే పైకి వెళ్ళడం, ఇంకా తర్వాత పైన అని అర్థం. ఇంకా ఆయన తర్వాత ఆయన పైన ఆయన్ని మించిన జ్ఞానం ఇంకా లేదు. అన్ని జ్ఞానాలు ఆయనలో నుంచి రావాల్సిందే, ఆయనలోనే పరిసమాప్తం అవుతాయి. అటువంటి జ్ఞానం ఆయన, అటువంటి ఐశ్వర్యం ఆయన. కాబట్టి అటువంటి జ్ఞానైశ్వర్యాలు ఎవరికి ఉన్నాయో ఇంకా దాన్ని మించి ఇంకెవరు ఉన్నాయని చెప్పలేరో అటువంటి విశేష పురుషుడు, పురుషోత్తముడు, ఈశ్వరుడు, అటువంటి ఈశ్వరుడి పైన మనం ధ్యానం పెట్టాలి. అది మన ధ్యేయమై ఉండాలి. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. ఇంకా 3వ విషయం మన ఈశ్వరుడు గురించి,
సహ ఏషః పూర్వేషాం అపి గురుః కాలేన అనవచ్ఛేదాత్. ఈయన సహ ఆయన, ఏషః ఈయనెవరంటే మనం చెప్పుకుంటున్న మన ధ్యేయ వస్తువు ఎవరు అంటే పూర్వేషామపి గురుః, గురువులకే గురువు. జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన ఎంతమంది గురువులున్నారో, వాళ్ళకెంతమంది గురువులున్నారో వాళ్ళందరికన్నా వెనకాల ఉన్నారు. పూర్వేషామపి, గురువులందరిలోకి కూడా పూర్వం మొదటి గురువు ఆయనే, ఆది గురువు ఆయనే. పూర్వేషామపి గురువు ఆయనే. కాబట్టి అటువంటి పదార్థం మనము జ్ఞేయంగా మన ధ్యేయంగా పెట్టుకోవాలి. రెండోది కాలేన అనవచ్ఛేదాత్. కాలంలో అంటే ముందు ఆయన, అందరికన్నా ముందు ఆయన గురువు ఉన్నాడు. తర్వాత మధ్యలో వేరే వాళ్ళు ఇంకెవరో గురువుగా పైకొచ్చారు. కొన్నాళ్ళు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈయన గురువుగా ఉన్నాడని చెప్పడానికి లేదు. అందరికన్నా ముందు ఆయన గురువే గాని ఇప్పుడు కాదు అని చెప్పడానికి లేదు. మధ్యలో వేరే వాళ్ళు వచ్చారని చెప్పడానికి లేదు. కాలేనా, నువ్వు కాలంలో ఎంత వెనక్కి పోతావో ఆ మొత్తం అంతా వెనక్కి పో కావాలంటే. ఎందుకంటే పూర్వేశం ఫస్ట్ నుంచి ఆయన గురువు. కాలంలో అప్పటి నుంచి ఇప్పుడు గురువే ఆయన. అనవచ్ఛేదాత్, మధ్యలో విచ్ఛేదం ఏం లేదు, మధ్యలో బ్రేక్ లేదు. ఆయన గురువు అంటే బాగా బరువుగా ఉన్నవాడు. ఇటు ఐశ్వర్యంలో అటు జ్ఞానంలో బాగా నిండా ఉన్నవాడు. జ్ఞాన ఐశ్వర్యాలతో బాగా నిండి ఉన్నవాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు, అన్నిటికన్నా ముందు, అందరికన్నా ముందు ఉన్నాడు. అప్పటి నుంచి అట్లానే ఉన్నాడు. కాలంలో మధ్య ఎడతెకి ఆయన వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన కంటిన్యూ అయ్యి అట్లాంటిది లేదు. ఎడతెరిపి లేకుండా ఆయన ఎప్పుడూ గురువే. గురువులకి గురువు, గురువునామపి గురువు, కాలేన అనవచ్ఛేదమైన గురువు. అటువంటి వాడు మన ధ్యేయం కావాలి. ధ్యేయ వస్తువు ఎంపిక చేసుకోవడంలో, చూజ్ చేసుకోవడంలో మొత్తం మన తెలివంతా దాని మీద ఉంది. ధ్యేయ వస్తువు నేను తప్పకుండా ఎంసెట్ లో రావాలి, నాకు ఆ సీట్ రావాలి, లేదా నాకు పలాని కాలేజీలో సీట్ రావాలి, లేదా మొత్తం నేను స్టేట్ లో ఫస్ట్ ర్యాంకర్ని కావాలి. మంచివే ఇవన్నీ, తక్కువ రకం కాదు. కానీ వీటన్నిటినీ మించింది ఉంది, అన్నిటినీ మించింది. దాని తర్వాత ఇంక వేరేదేది లేదు. దాని మీద ఫోకస్ చేసి అది సాధిస్తే ఇంకా అది అన్నిటికన్నా గొప్ప. మిగిలినవన్నీ నాకు $5,000 నా బ్యాంక్ లో ఉండాలి, $500 కోట్ల ఉండాలి నా బ్యాంక్ లో, ఏవైనా అనుకోవచ్చు. వాటికన్నా కూడా పైన ఇంకా ఉన్నాయి. ఇక దాని తర్వాత సాధించడానికి ఏం లేదన్నది, అటువంటిది ఏదైనా ధ్యేయ వస్తువు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అటువంటి వస్తువు ఏంటి అని ఆయన ముందు చెప్తున్నారు పతంజలి. ఈ 3 విషయాలు, క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సహ ఏషః పూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్. ఇవన్నీ ఉన్నవాడు ఆ ఈశ్వరుడు. ఇంతకా ఈశ్వరుడు ఎట్లా తెలుస్తాడు అంటే తస్య, ఆయన యొక్క వాచకః, ఆయనను చెప్పేది ప్రణవః, ఓంకారం. ఓంకారం ఆయనను చెప్తుంది, దానితో ఆయన్ని పట్టుకోవచ్చు. అదొక మార్గం ఉంది. ఓంకారం అనే మాట, దాని వెనకాల ఉన్న అర్థము ఈ ఈశ్వర పదార్థము. ఇది వాక్కు, అది దాని అర్థం. మళ్ళీ వాక్కును పట్టుకోకూడదు, ఓంకారాన్ని పట్టుకోకూడదు. ఓంకారాన్ని పట్టుకొని ఆ అర్థాన్ని తెలుసుకోవాలి. కాబట్టి 2 వేరుగా ఉన్నాయని కాదు, చివరికి 2 వేరు కాదు, ఒకటే. వాగర్థ ప్రతిపత్తి అని తెలుస్తుంది. కానీ ముందైతే వాక్కు ఓంకారంతో ఆ అర్థాన్ని పట్టుకుంటే తర్వాత వాక్ అందులోనే కలిసిపోతుంది. కాబట్టి ఇట్లా ప్రయత్నం చేయొచ్చు. అసలు ఒక మాట ఉంది, అసలు ఒక వస్తువు ఉంది, ఆల్రెడీ అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఆ పరమార్థమే ఈ ఈశ్వరం. ఈ ఈశ్వరుణ్ణి ఎట్లా పట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలని చెప్పుకుంటున్నాము. అందులో అసలు ఆ ఈశ్వర పదార్థం ఏంటో చెప్పుకున్నాము. ఆ అర్థం ఆల్రెడీ ఉంది.
దానికి ఒక గుర్తు, దాని వాచకము ఓంకారం అని చెప్తున్నారు మన పతంజలి. తస్య వాచకః ప్రణవః. ఈ ప్రణవాన్ని, ఓంకారాన్ని పెట్టుకొని దాని అర్థాన్ని ఏం చెయ్యాలి? తత్ జపః, తత్ అర్థభావనం చెయ్యాలి. దాన్ని జపం చెయ్యాలి. నోటితో ఆ నామాన్ని, ఓంకారాన్ని జపం చెయ్యాలి. ఆ అక్షరాన్ని ఓం అని జపం చేస్తూ చివరికి ఆ అర్థాన్ని భావిస్తూ భావిస్తూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఓంకారాన్ని ఊరికినే అంటూ ఉంటే అయిపోలేదు. అక్కడికి దాని మీద ధ్యాస పెడితే ఓంకారం అవుతాం. మనం ఓంకారం అవ్వడం కాదు. ఓంకారం ఏం చెప్తుందో ఆ అర్థం మనం అవ్వాలి, ఆ పరమార్థం మనం అవ్వాలి. అది మన పరమార్థం అయి ఉండాలి. ఆ పరమార్థం మనం అవ్వాలి. ఆ పరమార్థం మీద ధ్యాస పెట్టి దాన్ని చెప్పే ఓంకారాన్ని మనం జపిస్తూ ఉండాలి. జపము ఓంకారాన్ని చేస్తూ ఓంకారం ఏం చూపిస్తుందో దాని అర్థాన్ని భావన చేస్తూ ఉండాలి అని ఆయన 28వ సూత్రంలో చెప్పారు. తస్య వాచకః ప్రణవః తత్ జపః తత్ అర్థభావనం అని చెప్పారు. తర్వాత 29వ సూత్రంలో తతః ప్రత్యక్ చేతనాధిగమః అపి అంతరాయాభావశ్చ. ఇప్పుడు ఈ ఓంకారాన్ని పెట్టుకొని జపం చేస్తూ ఆ ఓంకారము ఏమి చెప్తుందో ఆ అర్థము, ఆ ఈశ్వర పదార్థం ఈశ్వర పదము ఓంకారం, దాని అర్థం ఈశ్వర పదార్థం. ఆ పదార్థమేమో ఈశ్వరుడు, ఆ పదమేమో ఓంకారం. పదార్థం ఈ పదాన్ని పెట్టుకొని ఆ అర్థాన్ని భావన చేస్తుండాలి. అది చేస్తూ ఉంటే రెండు జరుగుతాయి. ఒకటి ప్రత్యక్ చేతనాధిగమః, దాంతో పాటే అపి కూడా అంతరాయాభావశ్చ, రెండు జరుగుతాయి. ఇది అది రెండు జరుగుతాయి. అవేంటో చూద్దాం. ఇంకా తతః అంటే ఇంకా తర్వాత అప్పుడు ఈ రకంగా జపము అర్థభావనము రెండు చేస్తూ ఉంటే మళ్ళీ ఎట్లా చెయ్యాలి అంటే పైన ఉన్నాయి అభ్యాసం, వైరాగ్యం ఒకటి, తర్వాత తీవ్రంగా వేగంగా ఒకటి, తర్వాత మందంగా చేస్తున్నావా అవన్నీ, ఇన్ని రకాలుగా ఇవన్నీ చూసుకుంటూ చేయాలి అవన్నీ. అప్పుడు ఆ జపం చేస్తూ ఆ అర్థభావన చేస్తుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ చేతన తతః, ఇంకప్పుడు ఈ చేతన మన మనస్సు ప్రత్యక్ వెనక్కి వెళ్తుంది. అప్పుడు పరాక్ అంటే బయటికి వెళ్ళడం, ప్రత్యక్ అంటే వెనక్కి వెళ్ళడం, అంతర్ముఖం అవ్వడం. ఈ రకంగా ఈశ్వర పదార్థం మీద ఆ అర్థం, ఈశ్వర పదము ఓంకారం, ఈశ్వర పదార్థం ఆ ఈశ్వర పదార్థము, ఆ పరమాత్మ పదార్థము, దాని మీద ధ్యాస పెట్టి అర్థభావన చేస్తూ ఉంటే లోపలికి వెళ్తాము అంతర్ముఖంగా. ప్రత్యక్ చేతనం అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాన్ని అధిగమః సాధిస్తాం. ఈ ధ్యానం, ఓంకార ధ్యానం చేస్తూ ఉంటే దాని అర్థాన్ని మనము సాధిస్తాం. అపి దాంతో పాటే అదే సమయంలో అంతరాయాలుంటాయి, ఏవైనా మనల్ని మధ్యలో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసే ఉంటాయి, డిస్ట్రాక్షన్స్, అంతరాయాలు. అటువంటి అంతరాయాలు అభావం అవుతాయి, లేకుండా పోతాయి, అవే జారిపోతాయి. మనకి ఏవైనా మధ్యలో అడ్డంకులు వస్తే, హర్డిల్స్ అన్నా అడ్డంకులన్నా అంతరాయాలు మధ్యలో వస్తే అవన్నీ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మనము ఒక్కదాని మీద అటువంటి అంత గొప్ప విషయం మీద, ఒక మెడికల్ సీట్ కోసమో, లేకపోతే ఏదైనా జాబ్ కోసమో, ఏదైనా ప్రాజెక్ట్ కోసమో, ఏదైనా ఒకటి సాధించడం కోసం ఫోకస్ చేస్తేనే చాలా ఎక్కువ శ్రద్ధగా చేయవలసి వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు మనం అన్నిటికన్నా పైన అల్టిమేట్ గోల్ పెట్టుకొని కూర్చున్నాం. ఆ అల్టిమేట్ గోల్ కావాలి అనుకున్నప్పుడు దక్కుతుంది గ్యారంటీ. ప్రత్యక్ చేతనాధిగమః తప్పకుండా అవుతుంది. అపి అంతరాయాలు అవే పోతాయి, జారిపోతాయి. ఉంటాయి అంతరాయాలు, అవే జారిపోతాయి. ముందు నువ్వు ఫోకస్ అయితే దీని మీద పెట్టు. అంతరాయాలు తీసేసుకోవడం మీద, వాటిని ఎదుర్కోవడం మీద, వాటితోటి యుద్ధం చేయడం మీద, అంతరాయాల మీద, హర్డల్స్ మీద ఫోకస్ చేయొద్దు.
అవి ఎట్లా పోతాయి టైం వచ్చినప్పుడు. నీ శ్రద్ధ మాత్రం నీ ధ్యేయం మీద ఉండాలి. ఈ అంతరాయాలను తీసేయడం మీద ధ్యానం చేస్తే ఈ అంతరాయాలను తీసేయడం వరకే ఉంటుంది నువ్వు సాధించేది. అంతరాయాల మీద, వాటిని తీసేయడం మీద, వాటిని ఎదుర్కోవడం మీద, వీటి మీద ఇక్కడిక్కడ తిరుగుతుంటుంది. అవే పోతాయి. వాటి గురించి కాదు నీ ధ్యేయం, నీ ధ్యానం, నువ్వు చేసే సాధన. నువ్వు నీ ప్రత్యేక మీద చేసుకో. నువ్వు మనం పైన చెప్పుకున్న ఆ ఈశ్వర పదార్థం గురించి నువ్వు ధ్యానం చెయ్యి. ఇవన్నీ అవే పోతాయి. అవేంటి ఇంతకీ ఈ అంతరాయాలు ఏంటి అని 30వ సూత్రంలో చెప్తున్నారు. 29వ సూత్రం ఏంటంటే తతః ప్రత్యక్ చేతనాదిగమః అపి అంతరాయాభావశ్చ. ఇప్పుడు 30వ చూద్దాం. వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థితత్వ అని చిత్త విక్షేపాః తే అంతరాయాః. నువ్వు చేసే ధ్యానం చేస్తూ ఉంటే, నీ ధ్యేయం మీద నువ్వు మనసు పెట్టి ఉంటే, నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి అడ్డం చాలా పడతాయి. నీకు చాలా విషయాలు నీకు అడ్డం పడతాయి. ఆ అడ్డం పడే విషయాలు ఏంటో చూద్దాం. ఆయన మన పతంజలి మనకు ఒక 9 చెప్పారు. అవేంటంటే వ్యాధి, జబ్బులు శరీరానికి, వ్యాధులన్నీ ఆది అన్ని మనసుకి, వ్యాధులన్నీ శరీరానికి. ఇప్పుడు ఈ వ్యాధులు ఉంటాయి, తలనొప్పులు, కళ్ళ నొప్పులు, ఏదో నడు నొప్పులు, నీరసాలు, మోకాళ్ళ నొప్పులు, ఏవో ఉంటాయి, జ్వరాలు, పెద్ద పెద్దవి ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ప్రతి దానికి విచలితులం అవుతుంటాము. ఆ ధ్యేయ వస్తువు ఏంటో దాని మీద ఫోకస్ ఉండదు. ఆ ధ్యేయ వస్తువును సాధించడానికి కావలసిన జ్ఞానం మీద ఫోకస్ ఉండదు. ఫోకస్ దేని మీద ఉంటుందంటే ఈ అంతరాయం మీద ఉంటుంది. అంతరాయాలు అవే పడిపోతాయి. ఫోకస్ ధ్యానం దేని మీద ఉండాలో దాని మీద పెడితే ఇవన్నీ ఆ టైం వచ్చినప్పుడు అవే పోతాయి. ఇవై ఆగమాపాయనాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటి మీద ఫోకస్ చేస్తే ఇవే ఉంటాయి. దేని మీద ఫోకస్ చేస్తే అవే ఉంటాయని మనకు తెలుసు కదా. యద్భావం తద్భవతి. దేని మీద భావన ఉందో, నీకు మనసు దేని మీద ఉందో అవే ఉంటాయి ఎప్పుడు. అవే ఎప్పుడు ఎట్లా ఉంటాయి? జ్వరం ఒకసారి వచ్చినాక అది తగ్గుతుంది కదా అంటే ఉంటుంది. ఇప్పుడు జ్వరం వస్తుందేమో అన్న విషయం మీద ముందు ఫోకస్ ఉంటుంది. జ్వరం వచ్చింది అన్న దాని మీద ఫోకస్ ఉంటుంది, తగ్గింది. అప్పుడు వచ్చినప్పుడు అని ఆ తగ్గిపోయిన జ్వరం మీద ఫోకస్ ఉంటుంది, ఇంకా దాని మీదే ఉంటుంది. వచ్చిందంటే అంత మరీ దానికి అంత పెద్ద పీట వేసి దాన్ని అంత మరీ వెల్కమింగ్ చెప్పి దానికి అంత మొత్తం టైం అంతా దానికి స్పేర్ చేసి మనసులో ఉన్న స్పేస్ అంతా దానికే పెట్టి అంత ఫోకస్డ్ గా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న జబ్బు మీద మనము ధ్యానం చేయవలసిన అవసరం ఉందా? అదంత ముఖ్యమైన విషయమా? శరీరం అనున్నాక వ్యాధులు వస్తాయి. కొన్ని కష్టం ఎక్కువ ఉంటాయి, నొప్పి ఎక్కువ కలుగుతాయి, కొన్ని ఎక్కువ దుఃఖం కలిగిస్తాయి, కొన్ని తక్కువ కలిగిస్తాయి, కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి, కొన్ని తక్కువ రోజులు ఉంటాయి, కొంత ఎక్కువ ఇంటెన్సిటీ తోటి ఉంటాయి. తలకాయ నొప్పులు కూడా ఒక్కొక్కసారి 1-2 hours చాలా సివియర్ గా వస్తుంది. కొన్ని కొంచెం డల్ థ్రాబింగ్ టైప్ లో 2-3 రోజులు ఉంటాయి, కొన్ని 6 నెలలు ఉండొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఈపు నొప్పులు ఉంటాయి, ఏమో ఉంటాయి వ్యాధులు. అవన్నీ అడ్డం పడతాయి చదువుకి. కానీ వీటి మీద ఫోకస్ చేస్తే ఇవన్నీ అడ్డం పడతాయి. ధ్యానానికైనా సరే, మన ధ్యానమైనా సరే, మనకు జ్ఞానమైనా సరే, కర్మ అయినా సరే, భక్తి అయినా సరే, దేనికైనా సరే ఇవి అడ్డం పడతాయి. వీటి మీద ఫోకస్ చేస్తే కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము 4 ఏది సాధిద్దామన్నా ఆ 4 ఏదైనా సరే పక్కన పడిపోతుంది. ఇంకా అప్పుడు పక్క మూలన పడుతుంది. అంతసేపు అవి బ్యాక్ బర్నర్ లో, బ్యాక్ పాకెట్ లో ఉంటాయి. ఇంకా అవి వెయిటింగ్ చేసుకుంటూ టైం వేస్ట్ అయిపోతుంటుంది. వ్యాధి అనవసరంగా ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, వేస్ట్ గా ఉంటాయి. లేకుండా ఎవరికి ఉంటాయి? ప్రతి వాళ్ళకు ఉంటాయి వ్యాధులు. అది పెద్ద విషయమా? దానికోసం చదువు, దానికోసం ధ్యానం పక్కన పెడతామా? ఎంత టైం వేస్ట్ అయిపోతుంది జీవితంలో. తర్వాత స్థానం అంటే బద్ధకం, నిద్ర మేల్కోబుద్ధి కాదు.
రాత్రి తొందరగా నిద్ర వస్తుంది, మధ్యాహ్నం కొంచెం కడుపు నిండా అన్నం తింటే నిద్ర వస్తుంది, ఆదివారాలు శనివారాలు ఇంట్లోనే ఉన్నాం కదా, ఆఫీస్ పని లేదు కదా అంటే కొంచెం ఎక్కువ తిని పడుకోబుద్దేస్తుంది, ఏంటో ఇంట్లో క్లీనింగ్ చేసాము నీరసం వచ్చాము అలసిపోయింది అంటాము. ఏదో ఒక రకంగా లేజినెస్, ఒకటి స్థానం మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతుంది. ఇండెసిషన్, ఇచ్చేద్దామా వచ్చేద్దామా టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ. పరధ్యానం, ఇంకో దాని మీద, చేస్తున్న పని మీద కాకుండా ఇంకో దాని మీద ఎక్కడనో మనసు ఉండడం, ప్రమాదం, పరధ్యానం. ఆలస్యం, అలసత్వం, శరీరం బరువుగా ఉండడం, మనసు బరువుగా ఉండడం, బరువెక్కిపోవడం, దానివల్ల దేని మీద ఫోకస్ చేయలేకపోవడం. అవిరతి, ఒక విషయం మీద రతి ఉంది, దాని నుంచి మనసు మళ్లించుకోలేకపోవడం. లేదా భ్రాంతి దర్శనం, అది సాధించేసామేమో అని అనుమానం రావడం, ఇంకా దాన్ని అక్కడికి వదిలిపెట్టడం, నిజమేనా కాదా అని చూసుకునేది లేదు. తర్వాత అలబ్ధ భూమికత్వం, దాన్ని సాధించలేకపోవడం. తర్వాత అనవస్థిత్వం, ఒకవేళ సాధించినా కూడా అందులో నిలబడలేకపోవడం. ఈ 9ని మనం ఆ 4 విషయాలకి కలిపి చూసుకుందాం. కర్మకి, భక్తికి, ధ్యానానికి, జ్ఞానానికి, 4టికి కలిపి ఈ 9 ఎన్ని రకాలుగా అడ్డం పడుతున్నాయి విఘ్నాలు మనల్ని. ఈ మనకంటే అమ్మవారు భండాసురుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు ఆ విఘ్న యంత్ర నాశనం చేశారు మన వినాయకుడు, మన విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నాలని, ఆ విఘ్న యంత్రాన్ని నాశనం చేశారు. మనకెవరున్నారు చేయడానికి? మనమే చేసుకోవాలి. అంత మాత్రానికే చేసుకోకుండా కూర్చుంటే, దీని మీద ఫోకస్ చేస్తే ఈ విఘ్నాలు ఉంటూనే ఉంటాయి. వీటి మీద ఫోకస్ చేస్తే ఒరిజినల్ టార్గెట్ మొత్తం పోతుంది. ముందు కర్మలు చూద్దాం. ఒక ఉద్యోగం సాధించాలి, ఒక కాలేజీలో సీట్ సాధించాలి, ఏదైనా ఒకటి గోల్ పెట్టుకున్నాం, జీవితంలో ఆశయం పెట్టుకున్నాం, అది సాధించాలి. చదువుకోవాలి, వచ్చే ఇయర్ తప్పకుండా నేను మెడికల్ స్కూల్లో జాయిన్ అవుతాను. వ్యాధి, జబ్బు వచ్చింది, అడ్డం పడేసింది, ఊరికూరికే తలనొప్పులు వస్తున్నాయి, ఊరికూరికే జ్వరాలు వస్తున్నాయి, ఏం చేస్తాము? చదువుకోవాలనుకున్నది 1 ఇయర్ చదువుతాను అనుకున్నది అన్ని రోజులు ఫోకస్ చేయలేము, ఇంకప్పుడు అడ్డం పడిపోతుంది. అనవసరంగా డిలే అన్నా ఉంటుంది, లేట్ అవ్వడమైనా ఉంటుంది, లేకపోతే అసలు పని కాకుండా కూడా పోతుంది. లేదా పోనీ జబ్బులేం లేవు, ఈ 1 ఇయర్ బాగానే గుండ్రాయిలాగా ఉన్నాను కానీ బద్ధకం, ఇంకా 1 ఇయర్ కదా, వచ్చే ఇయర్ మార్చిలో రాద్దాం అనుకున్నా కదా, పోనీలే ఇప్పటి నుంచి చదువుకోవడం ఎందుకు, కొన్ని రోజుల తర్వాత మొదలు పెడతాను. లేకపోతే అదేదో ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ ఈ ఇయర్ ఉంది, ఒక 3 months 1.5 months ఎంతో ఉంటుంది, మొత్తం అవన్నీ చూద్దాం, దాని తర్వాత మొదలు పెడదాం. ఏదో ఒక కారణం, నిద్రకి పొద్దున లేవలేకపోవడం, లేదా అందరు కలిసి కూర్చొని చదువుకుంటున్నారు, అబ్బో ఆ టైంకి నాకు ఇక్కడ కుదురుతుంది అనడం, ఇట్లాంటివన్నీ. వాటి వల్ల కూడా వాడు వచ్చే ఇయర్ మార్చిలో ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాడు, ఏమైపోతాడు ఈ బద్ధకం వల్ల. అనిశ్చయం, అంటే ఈ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతే బాగుంటుందా, పక్కన కోచింగ్ సెంటర్ బాగుంటుందా, ఈ గ్రూప్ కలిసి బాగా చదువుకుంటున్నారు, వీళ్ళ దగ్గర జాయిన్ అవుదామా? యాక్చువల్ గా వింటూ ఉంటే, దీన్ని 4-5 సార్లు అదే వీడియో వింటే, అదే లెక్చర్, అది నయమా? అది ఒకసారి వింటూ నోట్స్ రాసుకుంటేనేమో అది వినలేకపోతున్నాను, వింటుంటేనేమో మళ్ళీ తర్వాత మర్చిపోతున్నాను. ఈ ఇండెసిషన్, ఏదో ఒకటి నిర్ణయించుకో, మొదలైతే పెట్టు కదా ఎక్కడో దగ్గర. అందులో 5 subjects ఏమో టెస్టింగ్ చేస్తారు ఆ ఎంట్రన్స్ లో. ఇన్ని సబ్జెక్ట్స్ ఒకటేసారి చదవలేను, కాబట్టి ముందు ఏం చేస్తా అంటే అని మొదలు పెట్టుకుని, ఇది చాలా కష్టంగా ఉంది, టఫ్ సబ్జెక్ట్, తర్వాత ఇంకొకటి దీని తర్వాత చదువుతాను, ముందు అసలు యాక్చువల్లీ ఎగ్జామ్ కన్నా కొంచెం ముందు చదువుతాను. ఇంకా ఈ ఇండెసిషన్స్ తోటి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ప్రమాదం, ఒకటి చేసుకుంటూ ఒకటి ఆలోచించడము, ఏదో ఫిజిక్స్ సబ్జెక్ట్ సెక్షన్ చదువుకుంటూ ఇంకేంటో స్టాటిస్టిక్స్ గురించి ఆలోచించడం, లేదా ఇది చదువుకుంటూ మా వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు, ఇప్పుడే డిస్నీ మూవీ రిలీజ్ అయిందని చెప్పి దాని మీద మనసు పెట్టుకోవడం. లేకపోతే అలసత్వం, బాగా అన్నం తినడం, నిద్ర వస్తుంటుంది. శరీరం ఊబకాయం ఉన్నప్పుడు, లేదా శరీరం కొంచెం బరువెక్కినప్పుడు చదవబుద్ధి అవ్వదు, కొంచెం బాగా ఎక్కువ అన్నం తిన్నప్పుడు అట్లా. లేదా మనసు కూడా బరువెక్కుతుంది ఒక్కోసారి, ఊరికి ఎవరైనా తిట్టారో, లేకపోతే నేను టెక్స్ట్ మెసేజ్ పెట్టాను, వెంటనే రెస్పాన్స్ పంపించలేదు, ఏదో ఒకటి జరిగింది.
క్లాస్లో నేను ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళా, నేను ఆన్సర్ చెప్పాను, వాడు పక్కోడు జవాబు చెప్పలేదు, నాకు మండింది. ఏదో ఒకటి దానివల్ల ఏమైతుంది, ఇంకా దాని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది, అసలు ఒరిజినల్ ధ్యేయం పక్కకి వెళ్ళిపోతుంది. లేదా అడిక్షన్, ఏదో ఒకటి ఆ టైంకి అది చెయ్యాలి, ఆ వాకింగ్ చేసే అడిక్షన్ ఉంటుంది. లేకపోతే ఒక 16 మైల్స్ రోజు నడుస్తాను, వారానికి ఇన్ని మైల్స్ నడుస్తాను, ప్రతిదీ అడిక్షన్ లెవెల్కి తీసుకెళ్ళిపోవడమే. అది చేయకపోతే ఇంకా 3 గంటలు ప్రతిరోజు నేను పూజ చేయాల్సిందే, లేకపోతే 4 సార్లు కాఫీ తాగాల్సిందే. మంచి లేదు చెడు లేదు, వాకింగ్, పూజ చేయడం, కాఫీ తాగడం లాంటి నార్మల్ విషయాల్ని కూడా అడిక్షన్ లెవెల్కి తీసుకెళ్తారు. అది చేయకపోతే ఇంక నేను ఉండలేని టైప్లో. ఇంకా దాని మీద రతి ఎంత ఉంటుందంటే అవిరతి లెవెల్కి వెళ్ళిపోతుంది అది. దానివల్ల ఏమైతుంది, కొంచెం ఒక్కొక్కసారి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మరి చదువుకొని ప్రిపేర్ అవ్వాలి, ఒక ధ్యేయం పెట్టుకున్నావు, అది ధ్యేయం సాధించడం మీద ఉంటుందా నీ ఫోకస్? ఇవన్నీ ఇన్నాళ్ళు అలవాటైంది, మానుకోకుండా ఉండలేకపోతున్నాను, ఇది చెయ్యాలి, వీటి మీద ఉంటుంది. టైం వేస్ట్ అయిపోతుంది, అడ్డంకులు ఇవన్నీ. లేదా భ్రాంతి దర్శనం, నాకు వచ్చేసింది అనిపించడం. నాకు ఈ సబ్జెక్ట్ వచ్చేసింది, నేను అదేదో టెస్ట్ రాశాను, ఆన్లైన్ వాళ్ళు ఏదో ఫ్రీగా ఒకటి ఇచ్చారు, ఆ టెస్ట్ రాస్తే తెలుస్తుంది, యాక్చువల్గా ఒరిజినల్ టెస్ట్ లానే ఉంటుంది ఇది అని రాయడం. ఆ టెస్ట్ రాసినాక అందులో ఏదో మార్కులు వచ్చాయి కాబట్టి నాకు మొత్తం సబ్జెక్టులు వచ్చేసినాయి అనుకోవడం, లైట్ తీసుకోవడం. యాక్చువల్ ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటే కష్టం అనిపించడం, భ్రాంతి. లేకపోతే అలబ్ధం, అసలు ఎన్నిసార్లు రాసినా ఏదో కారణానికి చేయలేకపోవడం, లేదా ఒకవేళ తెచ్చుకున్నా కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోవడం. ఒకవేళ ఇందులో పాస్ అయితే మెడికల్ సీట్ కోసం అంటే ఉత్త ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవుతే లేదు, దాంతోపాటు ఇంకేమైనా కావాల్సిన ఉంటే వాటి మీద ఫోకస్ లేదు. కాబట్టి ఒరిజినల్ మొత్తం గోల్ అయితే మొత్తం పక్కకి వెళ్ళిపోయింది, అట్లుంటుంది అది. అదే మరి ఏదో కాలేజ్లో సీట్ గురించి చెప్పుకున్నాము, ఉద్యోగమైనా అంతే, ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టామంటే ఆరోగ్యం బాగాలేదు దగ్గర మొదలవుతుంది. నిద్ర వచ్చింది, మేలుకు రావట్లేదు, పొద్దున్న లేవబుద్ధి రావట్లేదు, రాత్రి కూర్చుంటే నిద్ర వస్తుంది, కునికి పాటలు పడుతున్నాయి దగ్గర, ఇంకా ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇక్కడి నుంచి ప్రతిదీ ఉంటుంది, ప్రతిదీ ఆపేస్తుంది. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా మనం ఒక ధ్యేయం పెట్టుకున్నామంటే అది కాకుండా ఆపడానికి ఇంతకన్నా ఎక్కువ ఏముండవు, అన్నివే ఉంటాయి. ఇప్పుడు మనము భక్తి మార్గంలో చూద్దాం. ఏదో దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి సాధించాలి, పరమాత్మని సాధించాలి, పరమాత్మలో ఆ ఫలాన్ని లోకానికి వెళ్ళాలని, ముక్తి సాధించాలి, అది నా ధ్యేయం. ఆ ముక్తి సాధించడానికి ఏం చేయాలి, ఏవో ఉంటాయి ఇంకా. అంటే రోజు నేను 40 రోజుల్లో ఏమో, లేకపోతే ఒక 10 సంవత్సరాల్లో ఏమో ఏదో చేయాలి, ఏదో దేవుడికి ప్రదక్షిణాలు చేయాలి, యాత్రలు చేయాలి, లేకపోతే స్తోత్రాలు చేయాలి, లేకపోతే 1,00,000 సార్లు జపాలు చేయాలి. ఏది చేద్దామన్నా, ఇటు భక్తి అయినా అటు ఉపాసనైనా జబ్బులు వచ్చాయి, ఏం చేస్తాము? మళ్ళీ పైగా ఉపాసనలకైతే మళ్ళీ రూల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. జబ్బులు వచ్చాయి, మనం స్నానాలు అవి చేయట్లేదంటే ఇంకా మళ్ళీ జపాలు కూడా చేయడానికి ఉండదు. ఏదో పూజలు చేయాలంటే కూడా స్నానం లేదు, మనకు పండగైనా కూడా తలకు పోసుకోవడానికి కూడా లేదు. ఇంకేం చేస్తాం, ఇంకా జబ్బులు వచ్చాయి, ఇంకా పక్కన పెడతాము. ఏదో శివరాత్రికి, ప్రతిసారి శివరాత్రికి తప్పనిసరిగా మనము ఆ అల్పాహారాలు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాలని ఏదో పెట్టుకున్నాము. అట్లయితే మనకి తప్పకుండా మోక్షం వస్తుంది, తప్పకుండా కైలాసం వస్తుందని నమ్మాము. అది చేద్దామంటే అడ్డం వచ్చింది, ఏం చేస్తాము? తినకపోతే మందులు వేసుకోలేము కాబట్టి తింటాము, ఇంకా దాని మీద మనసు ఉంటుంది. అయ్యో నేను చేయలేకపోయాను, ఇంకా దాని మీద ఉంటుంది, ఇంకా కైలాసం దూరం అయిపోయిందని టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ధ్యేయం ఏమైపోయింది? బద్ధకం వల్ల కూడా భక్తి అంతే. పొద్దున్న లేవాలి, 5 గంటలకు లేచి అక్కడ మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, ఇక్కడ లేవము, మేలుకే రాదు, అనిశ్చయము. ఆ గురుగారు చెప్పింది విందామా, ఈ గురుగారు చెప్పింది విందామా, ఆ పుస్తకంలో అట్లా రాశారట, ఈ పుస్తకంలో ఇట్లా రాశారట అన్నట్టు. పైగా ఈ దేవుడు అయితే వెంటనే మనకి ఆ పని చేసి పెడతాడంట, ఆ దేవుడు అయితే చేయడంట. ఇంక ఈ ఇండెసిషన్స్, ఇంకా దేవుళ్ళని మార్చడంలో ఉంటుంది మనకి మొత్తం. దేవుళ్ళని, గురువులని, పుస్తకాలని, స్తోత్రాలని మార్చడంలో, పూజలు, ఆ మెథడ్స్ మార్చడంలో ఉంటుంది. ధ్యేయం పక్కన ఉంటుంది, ధ్యేయం కాదు, వీటి మీద ఉంటుంది మనసు, లేదా పులిహార మీద ఉంటుంది. ఈ పులిహార మీద ఉండేది ప్రమాదం, అదొక పెద్ద ప్రమాదం. గుడికి వెళ్ళామంటే పులిహార మీద ఉంటుంది మనసు, ఎప్పుడు ప్రమాదం అక్కడే ఉంటుంది పొంచి. అలసత్వం, ఇంకా పూజ చేయాలన్నా ఏది చేయాలన్నా భక్తి మార్గంలో మరి కొంచెం కడుపు నిండా తిన్నాము, లేదా మనసు బరువెక్కింది, మనసు బాగాలేదు, ఏమైతుంది? ఏదో చాపల్యాలు ఉంటాయి, ఫలాంటి తినొద్దు. భక్తి మార్గంలో ఉంటే, పైగా ఉపాసన మార్గంలో ఉంటే రూల్స్ ఎక్కువ ఉంటాయి, అవి తినొద్దు, ఇవి తినొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇవి చెయ్యొద్దు అని వాళ్ళంతా మరి జాగ్రత్తగా చెయ్యాలి. చాపల్యాలుంటే, అవిరతి ఉంటే ఏం చేస్తాము?
భ్రాంతి ఉంటుంది. ఇంకా నేను ఈ మాట ఇది అనుకున్నాను, నాకు భగవంతుడు కనిపించాడు, నా మనసులో మెదిలాడు. నాకు యాక్చువల్గా రాత్రికి నేను పడుకుంటే ఇట్లా మాగన్నగా నిద్ర పడుతుంటే నాకు కనిపించాడు, నేను చూశాను, నాతోటి మాట్లాడాడు. ఇంక ఈ భ్రాంతులు ఉంటాయి, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను ఆ భగవంతుడిలో కలిసిపోతున్నాను. ఇంక ఈ రకం ఎక్కువైపోతుంది అది. ఒకవేళ ఆ స్థితికి వస్తే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మోక్షం సాధించడం కష్టము, ఇన్ని రకాల అడ్డంకులతోటి. సాధించినా అది నిలబెట్టుకోలేం, మళ్ళీ జారిపోతాం. జయ విజయుల్లాగా మిగిలిన వాళ్ళలాగా మళ్ళీ జారిపోతాం. అట్లుంటుంది భక్తి మార్గమైన. ధ్యానమైనా అంతే. ధ్యానం చేద్దామని కూర్చుంటాం, రోజు కొన్ని గంటలు ధ్యానం చేద్దామంటాం, జబ్బు వచ్చింది ఏం చేస్తాం, బద్ధకం ఏం చేస్తాం. పైగా ఈ ధ్యానంలో మనము ఈ దీపం మీద ధ్యానం చేద్దామా, ఊపిర్ల మీద ధ్యానం చేద్దామా, ఆసనాలు పక్కన వాళ్ళందరూ చాలా చేస్తున్నారు, ఆసనాలు ఏ ఆసనాలు పెట్టుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఆసనాలు, దీపము, ఓంకారము ఇవి కావు కదా ధ్యేయాలు. పరమార్థం ధ్యేయం, ఆ అర్థం మీద పెట్టుకోము, వీటి మీద ఉంటుంది. ఏదైతే మంచిది అనే మార్కెట్లోనే ఉంటాం. ఇంకా ఏదో ఒకటి కొనుక్కొని ఇంటికి పోయి కూర్చొని ప్రయత్నం చేసుకోవడం ఉండదు. మార్కెట్లోనే ఇంకా సర్చింగ్ లోనే ఉంటాం మనం. ఈ స్తోత్రం చదివితే మంచిదా, ఆ ధ్యానంలో ఆ గ్రూప్ లో జాయిన్ అయితే బాగుంటుందా, లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇంకా కొంచెం ఫాస్ట్ గా క్విక్ గా రిజల్ట్స్ వచ్చే ధ్యానం, మెడిటేషన్, యోగా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ జాయిన్ అవుదామా అని అనిశ్చయం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఏది చేస్తే తొందరగా వస్తుంది నాకు ఫలితం, ఏది చేస్తే నాకు ఫలితం తొందరగా వస్తుంది అని చూస్తే ఫలితం మీద ఫోకస్, యాక్చువల్ గా ధ్యేయం పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంతే, బాగా తిని కూర్చున్నా లేదా ఒళ్ళు బరువు ఎక్కినా మనసు బరువు ఎక్కినా చేయగలిగింది ఏం లేదు. అడిక్షన్స్ ఒకటి, పలానా టైంకి లేవాలి, కూర్చోవాలి, చేయాలి, ధ్యానాలు చేయబుద్ధి అవ్వదు. లైఫ్ స్టైల్ మార్చబుద్ధి కాదు బేసిక్లీ. తర్వాత వచ్చేసింది అనిపిస్తుంది, నాకు సమాధి స్థితి వచ్చేసింది అనిపిస్తుంది. వాళ్ళకి నిజంగా సమాధి స్థితి వచ్చిందో తెలీదు, రాలేదో తెలీదు, వస్తే ఎట్లా తెలుసుకోవాలో కూడా తెలీదు, వచ్చేసింది అనుకుంటారు, భ్రాంతి. లేదా అసలు అంత మాత్రం భ్రాంతి కూడా తెలియదు వాళ్ళకి. ఎన్నాళ్ళు చేసినా, ఎంత తీవ్రంగా చేసినా, ఎంత వేగంగా చేసినా, ఎంత మందంగా చేసినా, ఎంత మధ్యమంగా చేసినా, ఏ విధంగా చేసినా వాళ్ళకి అసలు ఆ సమాధి రాదు. ఒకవేళ వచ్చినా అందులో నిలబడ్డం రాదు. మన జ్ఞానానికి ఇంకా అధ్వానం. మొత్తం జ్ఞానం అయితే అసలు దానంత చిన్న చూపు ఇంక దేన్ని చూడరు. కనీసం యోగా అట్లాంటివి అయితే ఇంక కొంచెం ఫ్యాషన్ అయినా ఉంటుంది. భక్తి మార్గంలో, ఉపాసన మార్గంలో, ధ్యాన మార్గంలో, కర్మ మార్గంలో, వాలంటీరింగ్ లో, వీటన్నిట్లలో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫేస్బుక్ లలో వాటిలలో షేర్ చేసుకోవడానికైనా ఉంటుంది. ఈ జ్ఞాన మార్గంలో అది కూడా ఉండదు, అది పట్టించుకునే వాళ్ళు ఉండరు. కలిసి చదువుకుందామంటే నలుగురు దొరకరు నిజంగా సీరియస్ గా ధ్యానం గురించి. నిజంగా జ్ఞానం కావాలని కూర్చునే వాళ్ళు ఉండరు. ఇంకా ఈ ప్రతిదానికి తలనొప్పి వచ్చింది, చదువు పక్కన పెట్టడం. నిద్రపోయాము, లేవు బుద్ధి కాలేదు, చదువు పక్కన పెట్టాము. అంటే ఇదే విషయము పలాని వాళ్ళు కూడా చెప్పారు భగవద్గీత, అక్కడ పోయి విందాం అనుకోవడం. అంతలో పైగా ఈ జ్ఞానంలో కూడా అది జ్ఞానమో భక్తో ఉపాసనో చూసుకోవాలి. ముందు ఏ మార్గంలో ఉన్న వాళ్ళు ఆ మార్గంలోనే చెప్తారు. అదే భగవద్గీతని భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఒక యాంగిల్ నుంచి చెప్తారు, ఉపాసనలో ఉన్న వాళ్ళు ఒకవైపు నుంచి చెప్తారు, ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు ఇంకొక వైపు నుంచి చెప్తారు, జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఒకలాగా చెప్తారు. మనము జ్ఞాన మార్గంలో ఉన్నామంటే జ్ఞాన మార్గం నుంచే అదే మార్గంలో ఉన్న వాళ్ళు చెప్పేది వింటే ఒక్క మార్గంలో ఉండొచ్చు. అక్కడ మంత్రాలు చూస్తాము, ఇక్కడ ఏదో ఉపాసనలు అంటాము, అక్కడ ఏదో పూజలు చేస్తాం, ఏంటేంటో చేస్తాం, కన్ఫ్యూజ్ అవుతాము. ఇన్ని రకాలుగా అనిశ్చయంగా ఉంటే ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది జ్ఞానంలో. పైగా పరధ్యానం మనకు జ్ఞానానికి ముఖ్యంగా ఉండే పెద్ద ప్రాబ్లం. కావాలంటే జపాలు అట్లాంటివన్నా పర్వాలేదు, పూజలు అట్లాంటివి కనీసం శరీరంతో చేస్తాము, జపాలు నోటితో చేస్తాము. ఇది మరీ ప్రమాదం. జ్ఞానానికి మనసు అక్కడ ఉండాలి. మనసు అక్కడ లేకుండా ఎక్కడెక్కడో పెట్టుకుంటే మాత్రం జ్ఞానం అస్సలే రాదు. పైగా మనసు బాగలేదు, ఎవరో ఇంటికి వచ్చారు, ఎవరో ఇంటి నుంచి వెళ్ళారు, ఎవరో పుట్టారు, ఎవరో చచ్చిపోయారు, ఏదో ఇంట్లో తద్దినం ఉంది, ప్రతి దానికి ముందు క్యాజువాలిటీ జ్ఞానం, చదువు. ముందు చదువు నష్టపోతుంది, ఇంకా ఆ రోజు పుస్తకం ముట్టుకునేది లేదు.
తర్వాత ఈ అడిక్షన్స్ ఏవో ఉంటాయి, తిరగాలి, తినాలి, ఏవో చెయ్యాలి, ఉంటే ఉన్నాయి. కానీ కొంచెమైనా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి కదా జ్ఞానం కావాలన్నప్పుడు. అందులో జ్ఞానం కావాలి, జ్ఞాన మార్గంలో పోయి ఆ ధ్యేయ వస్తువుని పట్టుకోవాలి. మిగిలిన మార్గాల్లో భక్తి, ఉపాసన, ధ్యాన మార్గాల్లో, కర్మ మార్గాల్లో, ఏ మార్గాల్లో ప్రయాణం చేసినా కూడా చివరికి అన్ని జ్ఞానంలో పరిసమాప్తం అవ్వాలని ఆయన ముందే చెప్పి మొదలుపెట్టారు భగవద్గీతలో. తప్పనిసరి జ్ఞాన మార్గంలోనే మనము ఆ ధ్యేయాన్ని సాధించేది. ఈశ్వరులను పెట్టుకున్నప్పుడు, మనం సాధించాలనుకున్నప్పుడు అది ఎన్ని వేరే మార్గాల్లో మొదలుపెట్టినా చివరికి జ్ఞానంలోనే పరిసమాప్తం అవ్వాల్సిందే. అంత పెద్ద పని పెట్టుకున్నప్పుడు ఇంత శ్రద్ధతోటి ఉండాలి. ఆ అడిక్షన్స్, అటువంటి చాపల్యాలన్నిటికీ దూరంగా ఉండొద్దా? ఏదో వచ్చింది, అర్థమైపోయింది అనిపిస్తుంది జ్ఞానంలో. ఓహో, నాకు ఈ విషయం అర్థమైపోయింది, ఆహా నేను అది మొత్తమే లలితా సహస్రం నాకు నోటికొచ్చు, విష్ణు సహస్రం మొత్తం బట్టి కొట్టాను, నాకు అంతా వచ్చు, నేను రోజు చదువుతాను, భగవద్గీత నాకు తెలుసు, నాకు ఆ విషయం వచ్చు, నాకు ఈ విషయం తెలుసు, అన్ని వచ్చు తెలుసనే అనిపిస్తుంది. అదొక రకమైన విచిత్రమైన భ్రాంతి ఉంటుంది. మిగిలిన వాటిల్లో కనీసం ధ్యాన మార్గంలో సమాధి స్థితికి ఇంకా రాలేదనన్న తెలుస్తుంది. కర్మ మార్గంలో వేరే వాటిల్లో ఇంక చెప్పడానికి లేదు. ఇది జ్ఞాన మార్గం అయితే ఇంకా అన్నిటికన్నా విచిత్రం. మొత్తం జ్ఞానం నాకు కలిగిందేనే అనిపిస్తుంది, మొత్తం నేను జ్ఞానిననే అనిపిస్తుంది ప్రతివాడికి. ఆ మార్గంలో ఉన్న కాలు పెట్టకన్నా ముందే వాడికి మొత్తం నేను జ్ఞానిని అనిపిస్తుంది. అంత భ్రాంతి, అసలు మొత్తం జ్ఞాన మార్గంలో ఉన్నంత భ్రాంతి, డెల్యూషన్ ఇంకెక్కడుండదు. అసలు ఆల్రెడీ జ్ఞానం కలిగిన వాడు ఇంకా దాని గురించి మాట్లాడాడంటే వాడికి ఏం తెలియదు అని అర్థం. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. తర్వాత అలబ్ధ భూమికత్వం. ఎంత ప్రయత్నం చేసినా ఆ జ్ఞానం అర్థమే కాదు. అసలు చెప్తే అర్థం కాదు, గట్టిగా చెప్తే ఏడుపు వస్తుంది, నమ్మబుద్ధి కాదు, భయం వేస్తుంది. 1, 2 కాదు, ఈ జ్ఞానానికి ఆ జ్ఞానంతో ఆ ధ్యేయాన్ని సాధించడానికి ఉన్న కష్టాలు. ఒకవేళ ఆ జ్ఞానం సాధించినా జారిపోతుంది. ఒకవేళ జ్ఞాన మార్గం చచ్చి చెడి పట్టుకున్నా మళ్ళీ ఏదో మంత్రం చెప్తున్నారు, ఆ మంత్రం 10 సార్లు 10 కోట్ల సార్లు చదివితే ఏదో వస్తుందంటే మళ్ళీ జారిపోవడమే వెంటనే, ఆటోమేటిక్. పూజలు చేస్తే వస్తుంది, గుడి చుట్టూ తిరిగితే వస్తుంది, కొండ చుట్టూ తిరిగితే వస్తుంది, దేవుడి చుట్టూ తిరిగితే వస్తుంది, ఆంజనేయ స్వామి ఏదో విగ్రహం చుట్టూ తిరిగితే వస్తుంది. ఏమీ రాదు. సుందరకాండ 40 రోజులు చదివితే వస్తుంది, భగవద్గీత 4 సార్లు పారాయణం చేస్తుంది, ఏమీ రాదు. కానీ ఈ జారిపోవడం మాత్రం ముందొస్తుంది. ఆల్రెడీ ఏదో కర్మ మార్గంలో, ధ్యాన మార్గంలో, భక్తి మార్గంలో, ఉపాసన మార్గంలో, ఏదో ఒక మార్గంలో ఉన్నవాళ్ళు తర్వాత నెమ్మదిగా జ్ఞానంలోకి వెళ్ళి అట్నుంచి పైకి వెళ్ళాలి. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఈ భ్రాంతి వల్ల సగము, అనుమానం వల్ల సగము, అలబ్ధం ఇంకా మా వల్ల అయ్యేది కాదని సగము, ఇంకా మళ్ళీ జారిపోవడం. కాబట్టి అనవస్థిత్వం. ఈ అనవస్థిత్వం ఇంకొకటి ఏంటంటే, అనవస్థ దోషం అని ఒకటి ఉంటుంది. ఎంత దూరం వెళ్తే దానిపైన ఇంకోటి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు దాకా వెళ్తే ఆయన పైన నారాయణమూర్తి, ఆయన పైన మొత్తమే ఇంకొక పరమ పురుషుడు, ఆ తర్వాత ఇంకొకటి పరమాత్ముడు, ఇంకే ఆ తర్వాత ఎంత దూరం వెళ్తే వీళ్ళకి ఇంత జ్ఞానం ఉంది, ఆ పైన ఇంకా ఒక అవస్థ, ఒక స్థితికి వచ్చి అక్కడ స్థిరంగా ఉన్నంత వరకు ఈ అనవస్థలుంటాయి. ఆ అవస్థ చేరుకునేదాకా ఈ అనవస్థలుంటాయి. ఈ అనవస్థలన్నీ దాటితే కానీ ఆ అవస్థకి చేరలేము. ఈ లోపల మనకు భ్రాంతి దగ్గర నుంచి అలబ్ధి వరకు, అలబ్ధి నుంచి భ్రాంతి వరకు, అక్కడి నుంచి కిందివన్నీ ముందు ఆటోమేటిక్ గా ఉంటాయి. ఈ అలబ్ధము, భ్రాంతి తప్పకుండా ఉంటాయి. ఈ జ్ఞానానికి ముఖ్యంగా ఉన్న పెద్ద కష్టాలు ఇవి. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. కానీ ఇవి కాక ఇంక వేరేవి లేవు. పాపం పతంజలి మొత్తం హ్యూమన్ సైకాలజీ అంతా చదివి ఇన్ని కష్టాలుంటాయి, జాగ్రత్తగా ఉండమని ఆయన రాశాడు. పాపం హెచ్చరించాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. వెంటనే ఎంత తొందరగా అంటే అంత తొందరగా మమేకమవుతాం. కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది, టక్కు మనం వదిలిపెట్టడం. బద్ధకం, లేవబుద్ధి కాలేదు, చదువుకోబుద్ధి కాలేదు, కూర్చోబుద్ధి కాలేదు, హోంవర్క్ రాయబుద్ధి కాలేదు, వదిలేదు. ఇది కాకపోతే ఇంకోటి, నువ్వు కాకపోతే పక్కోడు చెప్తాడు, పక్కోడు కాకపోతే టీవీలో చెప్తాడు, యూట్యూబ్ లో ఉంది 10 సార్లు చూసుకుంటాను. ఏం లాభం?
ప్రతిదీ డిస్ట్రాక్షనే, ప్రతిదీ డెల్యూజనే, ప్రతిదీ. ఎంత జాగ్రత్త పడితే ధ్యేయ వస్తువు ఎట్లా పెట్టుకున్నాము, చిన్నదా చితకదా, ధ్యేయ వస్తువు ఎటువంటిది, దాని మీద ధ్యేయం పెట్టుకోవాలంటే ఎంత తాపత్రయపడాలి, ఎన్ని అడ్డంకులున్నాయి. సరే, అది కాబట్టి మన 30ది వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థితత్వాని చిత్త విక్షేపాః తే అంతరాయాః. ఈ అంతరాయాలు, ఈ విఘ్నాలు ఏదో విధంగా మనము దాటాలి. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ అంతరాయాలు నువ్వు సొంతంగా ప్రయత్నం చేసి దాటు, కానీ నువ్వు యాక్చువల్గా అంతర్ముఖుడివయ్యి నీ ధ్యేయం మీద నువ్వు మనసు పెట్టి ధ్యానం చేస్తే ఆ అంతరాయాలు ఆటోమేటిక్ గా అభావం అవుతాయి, అవే పోతాయి. నువ్వు అంతరాయాల మీద మనసు పెడితే అవి అక్కడే ఉంటాయి. అంతరాయాల మీద జబ్బొచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది కాదు, వీటి మీద మనసు పెడితే అక్కడ ఉంటావు. వాటి మీద కాదు, నీ ధ్యానము ఆ ప్రత్యక్ష చేతన అధిగమన మీద పెట్టుకొని దాన్ని సాధించడం మీద పెట్టుకుంటే ఇవి అవే రాలిపోతాయి అని ఆయన చెప్పి, ఆ అంతరాయాలు ఏంటి అని 30లో ఆయన లిస్టింగ్ చేశారు. ఇప్పుడు 31లో అది కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ ఈ 9 కాక ఈ 9తో పాటు, ఈ 9లో 1, 2 ఉన్నాయి, కొన్ని ఉన్నాయంటే 9తో పాటు ఇంకా కొన్ని వస్తాయి మనకి. అవేంటో చూద్దాం. దుఃఖ దౌర్మనః, ఇక్కడ రకారం ఎక్స్ట్రా ఉంది. దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహ భువః. దుఃఖము ఒకటి, దౌర్మనస్సు ఒకటి, అంగమేజయత్వం ఒకటి, శ్వాస ప్రశ్వాస ఒకటి. ఈ నాలుగు మనకుండే ఈ 9తో పాటు వచ్చే కష్టాలు. దుఃఖాలంటే తాపత్రయాలు. ఈ వ్యాధి ఉంది అంటే ఏదో ఒంటికి జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, కన్ను నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఇట్లాంటివి, కడుపులో తిప్పింది, నిద్ర వచ్చింది, ఇట్లాంటివి ఏవైనా ఉన్నాయి, లేదా ఇంకేమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ మనసుకి దుఃఖం కలుగుతుంది తాపత్రయాల వల్ల. మనకి 3 రకాల ఆధులు ఉంటాయి. ఆది వ్యాధులను వినే ఉంటారు. వ్యాధులు అంటే శరీరానికి వచ్చేవి, ఆధులు మనసుకు వస్తాయి. అవి, వాటిని మనం దుఃఖాలు అంటాం. ఆ తాపత్రయాలు ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని ఉంటాయి. కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండదు. ఏదో పెద్ద హరికేన్స్ వచ్చాయి, సైక్లోన్స్ వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, పెద్ద వడగళ్ల వాన కురిసింది, ఏదో కష్టం వచ్చింది, ఇంకా అప్పుడు ఆ సమయంలో కూర్చొని ధ్యానం చేస్తాను, చదువుకుంటానంటే నిజంగా కూడా కుదరదు. లేదా ఒక్కొక్కసారి బయటకు వెళ్తుంటే ఎవరైనా మీద పడతారు, అనవసరంగా దోమలు గీమలు కుడతాయి, రియాక్షన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. లేదా బయట నుంచి ఏవైనా క్రిములన్నీ శరీరంలోకి వస్తాయి, ఏదో మన కరోనా వైరస్ లాగా. ఏం చేస్తాము మనం? వాటిని ఏం చేయలేము, కంట్రోల్ కొంచెం వరకు చేయగలం, ఎక్కువ చేయలేము. కొన్ని మన వల్లే, మన మనసులో వాడు తిట్టాడు, వీడు ఫోన్ ఎత్తలేదు, వాడు చేసిన వంట నాకు నచ్చలేదు, ఇంకేవో ఉంటాయి, ఇట్లాంటివన్నీ. వీటన్నిటి వల్ల స్ట్రెస్ కలుగుతుంది మనకి. ఈ స్ట్రెస్ వల్ల ఏమైతుందంటే, ఈ దుఃఖాల వల్ల దౌర్మనస్యం వస్తుంది, మనసు కష్టపడుతుంది, చిత్త క్షోభను అనుభవిస్తాం, టెన్షన్ అనిపిస్తుంది. జ్వరం వచ్చింది అంటే జ్వరం శరీరానికి వచ్చింది కదా, పర్వాలేదులే, తగ్గుతుందిలే కదా అనుకుంటే టెన్షన్ ఉండదు. కానీ జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, నోరు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది అంటే వాటితో పాటు ఇది కూడా వస్తుంది, టెన్షన్. ఆ డిసీజ్, దాంతో పాటు స్ట్రెస్, దానివల్ల టెన్షన్. అయ్యో జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఆఫీస్ పని చేయలేదు, వాడు మేనేజర్ తిడతాడు, అయ్యో హోంవర్క్ చేయలేదు, టీచర్ తిడతాడు, మళ్ళీ దాంతో పాటు అదొక స్ట్రెస్. వీటి వల్ల టెన్షన్. వీటి వల్ల ఒక్కొక్కసారి అది ఎంత దూరం వెళ్తుందంటే, అంగం, శరీరము ఏజయత్వం, యాక్చువల్ గా వణుకుతుంది. నిజంగా కూడా వణికిపోతారు, భయంతో, టెన్షన్ తోటి, కోపంతో, స్ట్రెస్ తోటి. నిజంగా ఏదో జ్వరం వచ్చింది, ఆ జ్వరం వల్ల వణుకు వస్తుంది, శరీరం షివర్స్ వస్తున్నాయంటే సరే, అది అర్థమవుతుంది. కానీ యాక్చువల్ గా మనసులో ఈ స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల కూడా, మనసులో ఉన్న దుఃఖాల వల్ల, మనసు క్షోభకి గురవడం వల్ల
యాక్చువల్ గా శరీరం కూడా వణుకుతుంది. ఆ దుఃఖం వల్ల సగము, కోపం వల్ల సగం. యాక్చువల్ గా దుఃఖం వచ్చింది ఒక విషయానికి, ఒకళ్ళ మీద చాలా కోపం వచ్చింది, వాడు తప్పు చేశాడు, అన్ఫెయిర్ గా చేశాడు. వాడు ఎంత అన్ఫెయిర్ గా ఉన్నాడంటే చాలా కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేను. ఇంపార్టెంట్ యాంగర్. ఈ ఇంపార్టెంట్ యాంగర్ వల్ల ఏమీ చెయ్యలేక ఒళ్ళు ఊగిపోతుంది. అప్పుడు అటువంటివి వస్తాయి. తర్వాత పోనీ అక్కడికి ఆగిందా అంటే ఆగదు. ఒక్కొక్కసారి ఈ టెన్షన్ వల్ల, స్ట్రెస్సెస్ వల్ల, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, డిస్ట్రెస్ వల్ల, షివర్స్ వస్తాయి. వీటన్నిటి వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు చాలా వేగంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఊపిరాడని స్థితికి వెళ్ళి ఒక్కొక్కసారి యాక్చువల్ గా మరణం కూడా సంభవిస్తుంది. ఒక్కొక్కసారి విషయాలు మనసు మీదకి ఎంత తెచ్చుకుంటామంటే, యాక్చువల్ గా శరీరానికి ఉన్న డిసీజ్ ఏదో గుండె ఆగిపోయింది, లేకపోతే శ్వాసక్రియ ఆగిపోయింది, నిజంగా ఫిజికల్ గా ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వచ్చింది. కానీ ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద పిడుగు లాంటి వార్త వింటాము, పెద్ద విషయం వింటాము, అది తట్టుకోలేని దానివల్ల ఈ టెన్షన్ ఎక్కువ అవ్వడం, విపరీతమైన క్షోభకి గురి అవ్వడం, దానివల్ల శరీరము పట్టుదప్పడం, దానివల్ల ఊపిర్లను కూడా నియంత్రించలేక ఒక్కొక్కసారి ఊపిరి ఆగిపోవడం, ప్రాణం పోవడం వరకు వెళ్తుంది. నేను చూశాను అట్లా. పెద్ద వార్త విని డబ్బులు పోయాయని, అది చాలా ఎక్కువ డబ్బులు, ఏవో 4,558 కోట్ల కూడా కావు, 25,000, ఓన్లీ 25,000 రూపీస్ ఎవరికో ఇచ్చి ఇంట్లో చెప్పకుండా, మరి ఇంట్లో తెలిసింది ఆ విషయము, వాళ్ళ వైఫ్ తిడుతుందని చెప్పి భయానికి విపరీతమైన శ్వాసలతో గుండె పట్టుకొని ఆ ఊపిరాడక తర్వాత ఒక 15-20 నిమిషాలకి చచ్చిపోయిన ఒక ఆయన నేను చూశాను. భయం వేసింది, ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పి. ఆ 25,000 పోయాయి, ఇంట్లో వాళ్ళు తిడతారని భయం వేసింది. అది మనసు మీదకి తెచ్చుకున్నాడు, ఆ టెన్షన్ తట్టుకోలేకపోయాడు. ఆ స్ట్రెస్ ఏ లెవెల్కి వెళ్ళిందంటే వెంటనే వెళ్ళింది, చాలా తొందరగా ఆ స్ట్రెస్ ఆ లెవెల్కి వెళ్ళింది. ఆయనకి ఊపిరి తీసుకోలేకపోయాడు, హాస్పిటల్లో జాయిన్ చేస్తే కూడా చచ్చిపోయాడు. నాకు తెలుసు, పర్సనల్ గా నేను చూశాను. అంత స్థితికి తీసుకొని వెళ్తాయి ఇవన్నీ. ఇట్లాంటి అవతారంతో ఉన్నప్పుడు ధ్యానం చేయలేము, సాధన చేయలేము, జ్ఞానము సంపాదించలేము. ఎక్కడున్నామో చూసుకోవాలి. చదువుకుంటామని కూర్చున్న ధ్యానము, యోగము, భక్తి, కర్మ మార్గం ఏదైనా పర్వాలేదు, సాధన ఎక్కడుందో చూసుకోవాలి, దానికి ఏం అడ్డంకులు ఉన్నాయో చూసుకోవాలి. యాక్చువల్ గా ఫోకస్డ్ గా, సీరియస్ గా అడ్రస్ చేయాలి ఇనీషియల్ గా. ఎందుకంటే చివరికి మన ధ్యానం ఇక్కడ కుదురుకుంటే తతః ప్రత్యక్షేదనాదిగమః, అక్కడ దాకా వస్తే అవే అంతరాయాలు అభావం అవుతాయి. అక్కడ దాకా వెళ్ళి ఇంకా కుదురుకోలేదు ఇనీషియల్ గా. మనము కాన్షియస్ గా అడ్రస్ చెయ్యాలి వీటిని ఇనీషియల్ గా. ఇవే తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చిందని సగము, లేవబుద్ధి కాలేదని సగము, అంటే ఇది చదివితే మంచిదా అండి, అది చదివితే మంచిదా అండి అని సగము, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఎక్కడి దాకా పోతాము? పోనీ నిజంగా శ్వాసక్రియలు ఆగిపోయి చచ్చిపోయే పరిస్థితి మనకు రాకపోవచ్చు, రాకూడదు. ఈ శరీరంతో గట్టిగా ఉండి చదువుకొని బాగుపడాలనే కదా, రాకూడదు. కానీ ఈ చిన్నవైతే తప్పకుండా వస్తాయి, మనందరికీ వస్తున్నాయి. వీటిని యాక్చువల్ గా ఫోకస్డ్ గా, కాన్సన్ట్రేటెడ్ గా, చిత్తశుద్ధితోటి అడ్రస్ చేయాలి. ఇవే మనల్ని ఆపేస్తే ఇంక ఎక్కడికి పోతాం? అది ఏ వస్తువు ఎట్లాడిది. కాబట్టి అందుకని మన 31వ సూత్రం ఏంటి అంటే, దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువః. ఇవన్నీ, ఈ దుఃఖము, దౌర్మనసు, తర్వాత అంగమేజయత్వం, శ్వాస ప్రశ్వాసాలు, ఈ 4, ఈ విక్షేపాలు ఉన్నాయి కదా పైన, మనకి మనసుని చిత్త విక్షేపం, మనసుని చెదరగొట్టే ఉన్నాయి కదా, మనసుని చెదరగొట్టడానికి ఇవన్నీ ఈ 9 అంతరాయాలు, అడ్డంకులు, విఘ్నాలు. ఈ మనసుని చెదరగొట్టి పక్కదారి పట్టించే ఈ డిస్ట్రాక్షన్స్, మనల్ని మన ధ్యేయ వస్తువు నుంచి పక్కకు మళ్లించే ఈ అంతరాయాలు ఉన్నాయి కదా, మన అడ్డంకులు,
ఈ చిత్త విక్షేపం చేయడంతో పాటు మనసుని చెదరగొట్టడంతో పాటు జ్వరం వచ్చింది, దగ్గొచ్చింది, జలుబొచ్చింది, నిద్రొచ్చింది, ఇవన్నీ మనల్ని పక్కకి లాగడంతో పాటు అవి ఈ 4 కూడా చేస్తాయి. మనసుకి దుఃఖం కలిగించి, స్ట్రెస్ కలిగించి, టెన్షన్స్ కి, తర్వాత శరీరం వణకడం లాంటి ఫిజికల్ గా కూడా అవి మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది. శ్వాసక్రియలని అవి చెడగొట్టి, తర్వాత శరీరం వణుకులు, శ్వాస సరిగా ఆడకపోవడం, ఇటువంటివన్నీ చేసే అవకాశం ఉంది. ఈ 9తో పాటు ఈ 4 కూడా కలిసే పుడతాయి. కాబట్టి విక్షేపంతో సహా భువః అవి పుడతాయి. వాటికి ఏం చెయ్యాలి? ఇటువంటి దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువాల్ని మనం ఏం చెయ్యొచ్చు అంటే ఆయన 32వ సూత్రంలో తత్ ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః, ఒక్క వస్తువు మీద మనసు పెట్టుకొని అభ్యాసం చెయ్యి. ఆ ఒక్క వస్తువు ఏమి అంటే పైన చెప్పుకున్న ఈశ్వర పదార్థం, దాని మీద ఫోకస్ చేసి ఆ ఫోకస్ చేయడమే అభ్యాసంగా చేస్తే అప్పుడు తత్ పైన చెప్పుకున్న పైన 9 ఈ 4 ఈ 13ని మనము ప్రతిషేధం చెయ్యొచ్చు. ప్రతిషేధం అంటే వాటిని నియంత్రించొచ్చు, నిషేధం చేయొచ్చు, అడ్డగించొచ్చు. వాటిని అడ్డగించడం కోసం అర్థం, అందుకోసం ఏదైనా ఒక వస్తువు మనం అనుకున్న వస్తువు మీద అభ్యాసం చెయ్యాలి. మనసు పెట్టి ధ్యానం చేయడం, అదే అభ్యాసంగా చేయడం చెయ్యాలి. తత్ ప్రతిషేధ అర్థం ఏకతత్వా అభ్యాసః అని వాటికి ఇక్కడికి ఆపుదాం. మళ్ళీ మనము వచ్చే వారం 33వ సూత్రం నుంచి చెప్పుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.